మరి ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరం మీ చేతికి చెప్పుకుంటూ యేసు ప్రభువారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియులారా, ఈ సమయంలో నేను చెప్పాలనుకున్న మాట ఏంటనంటే ప్రార్థన చేయటం. 7 విషయాలు చెప్తానంటే అక్కడగా చెప్పేసి ముగిస్తాను. 7 విషయాలు రాశాను. యూట్యూబ్ కొరకు దాన్ని ఒక ఫోటోగా తయారు చేసి దాని మీద వచనాలు కూడా వేసేసాను. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకొని మనం చూద్దాం, గమనిద్దాం, ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు సంఘానికి రాస్తూ మీరు ఎలా ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉండాలి, ఎలా చేస్తే మీకు ప్రతిఫలం వస్తుందని చెప్తూ ఏలియాను పోలుస్తూ చెప్తున్నాడు. ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడే. అంటే మనలాంటి స్వభావం అని అంటే మనకులాగా సంవత్సరం ఉన్నవాడే, పిల్లలు ఉన్నవాళ్ళే, కష్టాలు ఉన్నవాడే, బాధలు ఉన్నవాడే, మానసిక ఒత్తిళ్ళు ఉన్నవాడే. అటువంటి సమస్య ఉన్ననాను ఏలియా ప్రార్థన చేయగా వర్షం ఆగిందంటండి. అదే వర్షం ఏలియా ప్రార్థన చేయగా వర్షము కురిసింది. కనుక ఏలియా పైనుంచి ఏం దిగొచ్చినోడు కాదు, ఏలియా మనలాంటి వాడే. కానీ అతని ప్రార్థన దేవుడు ఆలకించడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ మాట తెలియపరుస్తున్నాడు. ఏంటంటే దేవుడు అతని ప్రార్థన ఆలకించడానికి కారణం ఏంటంటే అతడు ఆసక్తితో ఏం చేశాడట, ప్రార్థన. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆసక్తి అంటే ఏంటంటే ఆశపడటం. కనుక ఒక కార్యం మనం పొందుకోవాలి, ఒక కార్యం మనము సాధించాలని ఆశ కలిగి ప్రార్థించాలి. అలాగ ప్రార్థించినప్పుడు అంటండి ఏలియా ప్రార్థన వినున్నట్లుగా దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు. అంటే దేవుడు మన ప్రార్థన కొన్నిసార్లు వినలేకపోతున్నాడు అని అంటే మన ప్రార్థనలో ఏమి లేదని అంటే ఆసక్తి లేదు. ప్రియులారా, గమనించండి, మనము ప్రార్థన అంటే ఏంటనంటే దేవుని దగ్గర అడగటం ఇంకో భాషలో, కఠిన భాషలో చెప్పాలంటే అడుక్కుంటాం. ఈ అడుక్కుంటంలోనే ఏముండాలి అని అంటే ఆసక్తి ఉండాలి. ఇదిగోండి, ఒక భూస్వామి కలిగి ఐశ్వర్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మీదకి మనకు ఆశ ఉంటుంది. ఏమని అని అంటే ఈయన నాకు నేను అడిగినది ఇస్తాడు అని అతని మీద ఏం పెట్టుకుంటామండి, ఆశ పెట్టుకుని వెళ్తాం. భూమిని ఆకాశమును కలుగు చేసిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన చేయలేని కార్యం అంటూ ఏమీ లేదు కదా. ఆయన ఏదైనా చేయగలడు. చేయగలవాడైన దేవుని యందు మనం ఏముంచాలని అంటే ఆసక్తి ఉంచి మనము ప్రార్థించినప్పుడు అప్పుడు దేవుడు మనకు సహాయాన్ని చేస్తారనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. కాబట్టి దేవుడు మనకు చేస్తాడని ఆశ కలిగి ఎప్పుడైతే ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని కోరుకుంటామో, ఆయన సహాయాన్ని మనం అడుగుతామో అప్పుడు దేవుడు మనకి సహాయాన్ని చేసేవారుగా ఉంటారనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, బైబిల్లో మనం చూస్తే కనుక ప్రార్థన చేసిన వారు ఎవరైనా ఆసక్తితో వారు ప్రార్థించినప్పుడు వారి విషయాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. ఈ దావీదు గురించి ఎలా రాయబడుతుంది? దావీదు ఏమంటాడనంటే ఒక చోట ఏమని రాయబడుతుందనంటే నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భర్షించుచున్నది. అంటే తొందర పెడుతుందంట. అంటే ఇల్లు అంటే దేవుని మందిరం కట్టాలని ఆ రోజుల్లోనంటండి దావీదు ఉన్న రోజుల్లో మరి మోసే కానుంచి ప్రత్యక్ష గుడారం గొడ్లతో ఉండేది. ఆ గొడ్డల్లోనే మందసం ఉండేది. ఆ మందసం గొడ్డల్లో ఉంటుందని వర్షం వస్తే తడిసిపోతుంది, ఎండకి ఎండిపోతుంది, మంచు తడిసిపోతుంది అని చెప్పి దావీదుకు ఒక ఆశ పుట్టింది. ఏంటనంటే దేవునికి ఒక మందిరం కట్టాలని ఆశ పుట్టింది. ఆశ పుట్టినప్పుడు అది ₹1 ₹2 అయిపోద్దా? కొన్ని వేల రూపాయలు కావాలి. కాబట్టి యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా యుద్ధంలో నగ్గటం, అక్కడ యుద్ధంలో నగ్గిన అక్కడ పంట, అక్కడ బంగారం పట్టుకురావటం, దేవుని మందిరం కొరకు పక్కనే వేయటం. ఇలాగూ తన జీవిత కాలమంతటిలో దేవుని మందిరం కట్టడానికి ఏం కలిగి ఉన్నాడనంటే ఆసక్తి చూపాడు. అతను చూపిన ఆసక్తిని బట్టి చూడండి, కీర్తనలో ఒక మాట అంటే 71వ కీర్తనలో ఆ దేవుడు మనకు అద్భుతం చేయాలని అంటే మనకు కూడా ఆసక్తి ఉండాలట దేవుడి పట్ల. అటు ఆసక్తి 78వ కీర్తనలోనండి, నన్ను చెప్పనివ్వండి, అప్పుడు నేను వివరిస్తాను. దేవుని పట్ల, దేవుని మందిరం కట్టాలి, దేవుని పని చేయాలి, ఏదైనా సరే ఒక ఆసక్తితో దేవుని పని చేయాలనుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి పట్ల దేవుడు ఎంతగా వ్యక్తిని హెచ్చిస్తాడని అంటే ఈ భాగంలో మనం చూస్తాం. దావీదు ఒక ఆయన ఇలా వివరించాడు. దావీదు తండ్రి పేరు యెష్షయా. యెష్షయా అవుతే
అలా ఆయనకిని యశ్షీకి తన భార్యకి గొడవ వచ్చిందంట. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ యూట్యూబ్లో వెళ్తుంది. గొడవ వచ్చినప్పుడు తన భార్యని తవ్వురేశాడంట ఇంట్లోంచి. వెళ్ళిపోయిన తర్వాత గర్భిణి అయ్యిందంట. ఎవరు తల్లి? దావీదు తల్లి. అరణ్యంలో పుట్టాడట. ఎవరు అని అంటే దావీదు. పుట్టిన తర్వాత యెష్షీ ఏమనుకుందంటే నాకు పుట్టలేదని, ఆడు ఒక పనికి మాలోళ్ళలాగా, వాడు ఒక నీచుడుగా. అందుకే సొలొమోను వచ్చినప్పుడు, సమూయేలు వచ్చినప్పుడు ఇంతరేనా ఇంకెవరైనా ఉన్నారంటే ఉన్నాడు లేండి ఒకడు అని అంటారు. కాబట్టి నీచుడుగా, పనికి మాలోడుగా, లెక్కల్లోనికి రానివాడుగా దావీదును తునీకరించిన ఆ దావీదును దేవుని పట్ల దావీదుకున్న ఆ ఆసక్తిని బట్టి దేవుడు ఏం చేశాడో చదువురమ్మా. 78వ కీర్తన 70 వచనం. కోరుకుని గొర్రెల దొడ్డులో నుండి అతను పిలిపించి పాడి గొర్రెలను మేపుటకై అతనిని ఆయన రప్పించాను. అతడు యథార్థహృదయుడై వారిని పాలించను. వారిని ఇప్పుడు నేను అంటున్న మాట ఏంటంటే, ఒక గొర్రెలు కాసే వ్యక్తి, గొర్రెల కాపులు కాసే గొల్లవాడు దేశానికి మహారాజు అయిపోయాడు. దేశానికి మహారాజు అయిపోవడానికి కారణం ఏంటంటే దేవుడే అతను ఆ స్థితిలోనికి తీసుకొచ్చాడు. ఎక్కడి నుండి తీసుకొచ్చాడు తెలుసా? గొర్రెలు కాసుకుంటున్న గొర్రెల మంద నుండి తీసుకుని వచ్చి తన యథార్థతను బట్టి, తన నడుస్తున్న విధానాన్ని బట్టి దేవుడు ఒకేసారి ఎక్కించేసాడు మాట. ఎక్కడికి? పైకి ఎక్కిచ్చేసాడు. అందుకే దావీదు కూడా ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకునేవాడు ఏమనంటే, దేవ ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే అండి, దావీదును అంతగా హెచ్చించడానికి దావీదు దేవుని పట్ల ఏం కలిగి ఉన్నాడు? ఆసక్తి కలిగి ఉంది. ఆసక్తి ఎప్పుడైతే మనకు ఉంటుందో దేవుని పట్ల, దేవుడే మనల్ని ఏదో ఒక రకంగా పైకి తీసుకొస్తాడు. మనం రావక్కర్లో దేవుడే తీసుకొస్తాడు. కాబట్టి దావీదు గురించి మనం చదివితే నేను ఒక 8 పాయింట్లు రాసుకున్నానండి దావీదు గురించి. ఏమని రాసుకున్నానంటే, ఎందుకు అని అంటే దావీదు దేవునికి ఇష్టడుగా ఉన్నాడట. అందుకే దేవుడు అతన్ని గొర్రెల్లో నుండి తీసుకొచ్చి ఇశ్రాయేలు మందలకు కాపరిగా చేశాడు. అక్కడే 70వ కీర్తనలోనే కింద వచనంలో చదివితే, ఆయన ప్రజలను నడిపించేవాడిగా దేవుడు అతన్ని ఎన్నుకున్నాడట. 78వ యథార్థవంతుడై వారిని ఏం చేశాడట? పాలించాను. కార్యములు యందు ఏమై ఉన్నాడటండి? ప్రతిదీ పరిపాలించటంలో సమర్థుడుగా, లేకపోతే మందిరం కట్టించటంలో సమర్థుడుగా, తాను ప్రతి విషయంలో నేపరుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలాగొచ్చింది ఇది అతనికి అని అంటే, ఒకసారి దావీదు ఏమంటాడు తెలుసా? నా చేతులకు యుద్ధము నేర్పువాడు నీవేనంటాడు. అంటే మనకు జ్ఞానం ఇవ్వాలన్నా, యుద్ధము నేర్పాలన్నా, నేర్చుకోవాలన్నా, ఏది మనకు రావాలన్నా దేవుడే మనకు ఆ జ్ఞానాన్ని ఇవ్వాలి. సరే, దావీదు గొర్రెలు కాసుకున్నవాడు ఉన్నతమైన స్థాయిలోకి తీసుకురావడానికి కారణం ఏంటంటే, దావీదు దేవుని పట్ల చూపిన ఆసక్తిని బట్టి దేవుడు దావీదు పట్ల కార్యం చేసిన దేవుడే, ఆ దేవుడే మన పట్ల కార్యం చేయాలని అంటే, ఇదిగో దావీదు దేవుని పట్ల చూపిన ఆసక్తిని బట్టి దేవుడు తనను ఆస్వాదించినట్టుగా, ఏలియా ఆసక్తిని బట్టి వర్షాన్ని ఆఫ్ చేసి కురిపించినట్టుగా మన ఆసక్తిని బట్టి కూడా దేవుడు మనకి సహాయాన్ని చేస్తాడు. మనము కూడా దేవుని పట్ల ఏం చూపాలి? ఆసక్తి చూపాలి. ఇలా చెప్తున్నాను. యవన కాలంలో మీరందరూ ఇప్పుడు యవన కాలంలో ఉన్నారు. అంటే యవన కాలం అంటే 45 వరకు యవనస్తులే, 45 వచ్చే వరకు. ఈ యవన కాలంలో ఉన్న ఈ కాలంలో ఇప్పుడే దేవుని కొరకు ప్రయాసపడండి, దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉండండి. ఈ ఆసక్తిని బట్టి ఒక 50వ సంవత్సరం వచ్చిన వాడికి దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. నేను చాలా మందిని చూశాను. మన ఊరిలోనే నేను చెప్పగలను. ఏంటనంటే, ప్రియులారా, సామీర్ పాస్టర్ గారు ఉన్నారు. ఆయన యవ్వన వయసులో రక్షించబడి దేవుని కొరకు సేవకు వచ్చేసాడు. ఈరోజు ఆ స్థితిలోనికి రావడానికి కారణం ఏంటంటే, తన యవ్వన వయసుని దేవుని కొరకు ఖర్చు చేశాడు.
కనుక ఇలాగ ఎవరినైనా చూడండి, యవ్వన వయసులో దేవుని పట్ల వారి ఆసక్తిని బట్టి ఒక 50 సంవత్సరాలు వచ్చినాడికి దేవుడు వారు స్థిరపరుస్తాడు. నేను అదే చెప్తున్నాను ఏంటనంటే, మనము దేవుని పట్ల మనం ఏం కలిగి ఉండాలని అంటే ఆసక్తిని కలిగి ఉండాలి. నేను కూడా అండి దేవుని పట్ల ఇలా చేయాలి అలా చేయాలి. ఎక్కడికైనా బెంగళూరు వెళ్ళాను అనుకోండి, అక్కడ మందిరాన్ని చూశాను అనుకోండి, ఇలా ఉండాలి మన మందిరం. కనుక వాళ్ళకే కాదు టీవీ మనకే ఉండాలి, వాళ్ళకే కాదు ఏసీ మనకే ఉండాలి. ఇదంతా ఏంటి అని అంటే దేవుని పట్ల ఆసక్తి. అదిగో వాళ్ళకే కాదు క్లాత్ మనకే ఉండాలి, వారికే కాదు కింద ఈ క్లాత్ మనకే ఉండాలి అని ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఆయా ప్రాంతాలు చూసినప్పుడు వారి దగ్గర చూసినవి మన దగ్గర లేనివి ఇలాగ ఉండాలి అని ప్రతి విషయం అందు మనం ఏం చేయాలని అంటే ఆసక్తి కలిగి ఉండాలి అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. దేవునామమున మహిమ కలుగును గాక. నిన్న చివటం వెళ్ళామండి. చివటం వెళ్తే నేను అక్కడ ఉంటున్న సేవ చేస్తున్న రోజులో కుమారి అని ఒక అమ్మాయి, కుమారి అని వారు ఫోటో ఉండాలి, వారు చెప్తా ఉంది, ఏమండి పాస్టర్ గారండి మీరు ఉన్నప్పుడు నేను ఇక్కడికి ఏం చేసేవాడిని అని అంటే, మేమండి ప్రత్యేకంగా మధ్యాహ్నము ఒక చోటకి చేరి మేమందరం ప్రార్థన చేసుకునే వాళ్ళమండి. ఆ ప్రార్థన దేవుడు విని మా పట్ల అద్భుత కార్యాన్ని దేవుడు, ఇదిగోండి కుమారి గారని పాప, ఈ అమ్మాయి అండి ఈ ఇంటికాడే సేవ చేసేవారు, హరత్వ గారు పక్కన ఉన్న అమ్మాయి. సరే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఏలీ గారు ఇరుగోండి, ఇరుగు మీ నాన్న కనపడుతున్నాడా? కాబట్టి ప్రియులారు గమనించండి, ఆ రోజుల్లో ఏదైతే నేర్పించి వచ్చేసామో ఆ నేర్పించింది అలవాటు చేసుకుందంట. ఆ నాటి నుండి నేటి వరకు ఆ వ్యక్తి దీవించబడుతూ ఆస్వాదించబడిన తర్వాత ఇప్పుడు చెప్తా ఉంది ఏంటంటే, మీరు ఏమైతే నేర్పించి వెళ్ళిపోయారో ఇదిగోండి కుమారి, ఈ అమ్మాయి. ప్రియులారు గమనించండి, నేను అంటున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఈ రోజున చక్కని బిల్డింగ్ కట్టుకుంది, క్వైటా వెళ్ళొచ్చింది, చక్కగా సంపాదించుకుంది. సరే నేను అంటున్న మాట ఏంటనంటే, మనము ఆ పాప ఒక అలవాటు నేర్పించింది. ఏంటి చెప్పనా, ఇది చెప్పడానికి వెనక ముందు ఆడుతున్నాను. ఏంటిదని అంటే, ఆ అమ్మాయి నేర్పించిన అలవాటు ఏంటంటే సంఘానికి ఇప్పటికీ అదే జరుగుతుందంట. ఏమైనా మొట్టమొదటి సరుకు కొనుక్కుందానంటే అది మేము ప్రారంభం చేయాలి. గ్లాసులు కొనుక్కుందనుకోండి, ఆ గ్లాసుల్లో మమ్మల్ని తాగమనేది టీయ. మేము తాగే వరకు ఈ ప్రారంభము చేసేది. ప్లేట్లు కొంటే దాంట్లో భోజనం చేయమనేది. ఇంకా బెడ్షీట్ కొందనుకోండి, బెడ్షీట్ ఆదివారం వచ్చేదాకా అలా ఉంచి అలా మంచం మీద వేసి అప్పుడు మమ్మల్ని కూర్చోమన్న తర్వాత అప్పుడు దాన్ని ప్రారంభం చేసేది. ఫ్రిడ్జ్ కొన్నా లేకపోతే ఏది కొన్నా అలాగూ ఆ లక్షణాలు బట్టి ఈరోజు ఉన్నతమైన స్థితిలోనికి రావటానికి కారణమైంది. అలా రావటానికి కారణం ఏంటంటే దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంది. మనము కూడా దేవుని పట్ల ఆసక్తి ఎప్పుడైతే వస్తుందో దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. మన పాఠంలోకి వద్దాం రండి. 1 ఏలియా ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడంట, అందుకని దేవుడు అతని ప్రార్థన దేవుడు. మనం కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలనే విషయాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల, దేవుని ఉన్నతమైన కార్యాల పట్ల మనం ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆసక్తిని చూసి ఇదిగో గొర్రెలు కాసుకున్న దావీదును తీసుకొచ్చి సింహాసనం ఎక్కించినట్టుగానే మన విషయంలో కూడా దేవుడు కార్యాన్ని చేస్తాడు. 1, 2 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, కాబట్టి ఆత్మతోనూ ప్రార్థన చేసేదను, మనసుతోనూ ప్రార్థన చేసేదను, ఆత్మతోనూ పాడేదను, మనస్సుతోనూ ఏం చేస్తాడట. ఇక్కడ ఏమంటున్నాడట అపోస్తలుడైన పౌలు, మీరు ప్రార్థన చేస్తుంటున్నప్పుడు ఆసక్తితో చేస్తున్నారు, అదే సమయంలో ఆత్మతోనూ ప్రార్థన చేయాలట, ఆత్మతోనూ పాడాలంట. అంటే మనము ఈ మాట ఎలా చెప్పచ్చు, పైకి కాదంట, అంతరంగంలో నుండి మనసుతో ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడు అంటండి
ఆత్మతో ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. అదే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, మీరు ఆత్మతోను మనసుతో ప్రార్థన చేయండి. అలా చేస్తే వారి ప్రార్థన దేవుడు వింటాడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రియులారా, మనం చేస్తున్న ప్రార్థన మనపూర్వకంగా చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనసుతో చేసినప్పుడు, ఆత్మతో చేసినప్పుడు పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారో వారికి ఇంకా ఎవరితో గొడవ ఉండదు. కాబట్టి మనసుతో మనం ప్రార్థన చేయాలి. ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సహాయాన్ని చేస్తారనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. నేనండి చిన్నప్పుడు అండి ఈ మనం ఇదంతా పొంతండి, నాన్సి పుట్టినాడికి ఇదంతా డెవలప్ అయిపోయి ఉంటుంది. అంత క్రితం ఇదంతా పొంత ఇక్కడ నుంచి ఆ చివరి దాకా పొంతేమాట. ఈ టైంకి గట్టి వెళ్తే భయం వేసింది. అటువంటి స్థలాల్లో పగలు వెళ్ళి మిట్ట మధ్యాహ్నం వెళ్ళి, నిజం చెప్తున్నాను, ఆ ఖాళీ స్థలాల్లో మోకరించి హృదయాన్ని కుమ్మరించుకుంటూ ప్రార్థన చేసేవాడిని. ఇంకోటి, ప్రసంగం చేయాలనుకోండి, స్టేజ్ మీద నిలబడాలంటే కొత్త భయం. ముందు అక్కడ చేసేవాడిని, ఎక్కడ చెట్లకి పుట్లకి, మీరు సరిగ్గా కూర్చోండి, ఎవరిని, తుప్పల్ని, ప్రియులారా అవ్వండి, తుప్పల్ని అక్కడే ప్రసంగం చేసేవాడిని, అక్కడే ప్రార్థన చేసుకునేవాడిని. నేను అంటున్నాను, మనసుతో నిజంగా ప్రార్థన చేసుకునేవారు ప్రార్థన దేవుడు ఆలకించి వారికి సహాయాన్ని చేస్తాడు. అదే చెప్తున్నాడు, మనసుతోనూ ఆత్మతో ప్రార్థన చేయండి. చూడండి, రోమిలకు రాసిన పత్రిక మరొక మాట. 1 ఆసక్తితో ప్రార్థన చేయాలంటండి, 2 మనసుతో ఆత్మతో ప్రార్థన చేయాలంటే మనపూర్వకంగా. 3వది ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో చెప్తా ఉన్నాడు. ఏమనంట, అమ్మ చదరమ్మ, నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు ఏముండాలటండి, పట్టుదలగా చేయాలట. చాలు, మన మాట వచ్చేసింది. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, శ్రమల యందు ఓర్పును పట్టుదల యందు ప్రార్థన చేయాలండి. అంటే ప్రార్థన యందు పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలి. అంటే మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు, 3వసారి జరుగుతుంది ఇంట్లో అన్నట్టుగా ఉంటారు. ఒక ఆవిడ ఇంటి ఎదురుగుండా యాప చెట్టు ఒకటి ఎదిగిందంట. యాప చెట్టు ఎదిగిన తర్వాత అది పెద్దదైన తర్వాత కాయలు కాసి, పువ్వులు పూసి, కాయలు కాసి, ఆకులన్నీ వేసినప్పటికీ రోజు ఉదయమనే తుడిచినాడికి ఎంత చెత్త అవుతుందంట. ఎంత చెత్త అవుతుంటే ఆవిడకి సిరాకు వచ్చేసి ఇంకా నేను తొడవలేను బాబు అని చెప్పి సాయంకాలం ఇలాగ అనుకుందంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి, ఓ చెట్టా దేవా, ఇది ఈ ఆకులన్నీ నేను తొడవలేకపోతున్నాను కాబట్టి తెల్లారినప్పటికి ఈ ఆకులన్నీ ఏమవ్వాలనంటే రాలిపోవాలి, ఒకేసారి ఎత్తి అవతలకి పడేస్తాను, ఆమెనా నిలుపు పడుకుందండి. తెల్లారు చూసినవాడికి యథాప్రకారం పడవలసిన ఆకులే పడ్డాయి, కానీ ప్రియులరా ఏ ఆకు కూడా కిందకు రాలేదంట. అప్పుడు ఏమనుకుందానంటే రాత్రి అనుకున్నాను, ఏమనంటే ఆకులు రాలవనుకున్నప్పుడు ఎందుకు చేయటం. కాబట్టి ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఏ విషయం కొరకైతే మనం ప్రార్థన చేస్తున్నామో అది పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు, పదే పదే అడిగినప్పుడు దానికి దేవుడు సహాయాన్ని చేస్తారన్న విషయాన్ని మీకు తెలియపరుస్తాను. మళ్ళీ చెప్తున్నానండి, దేవునికి మొర్ర పెట్టాలట. ఆమె ఏం చేయాలి? మొర్ర అంటే ఏంటనంటే అడిగిన దానిని అడగటం ఇలా చేయాలి. ప్రభువా, నాన్నకి మంచి మార్కులు దయచేయండి, నిబిడను కాపాడండి, తోడై ఉండండి, అయిపోయింది. మళ్ళీ మొదటికి రావాలి, దేవా మళ్ళీ ఈలోగా మళ్ళీ ఎవరినో గుర్తుకొస్తారు, వారి కొరకు ప్రార్థన చేయాలి, మళ్ళీ మొదటిగా వచ్చేవాళ్ళు. ఎక్కడికి వచ్చేవాలి? నాన్నసి దగ్గరకు, ప్రభువా ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకో, నాన్నసిని దీవించిన ఆయన, వారి చదువులో తోడు. ఇలాగూ అడిగిన దాన్ని అడగటమే మొర. ప్రియులారా, మనము ఆ మొర పెట్టే విషయంలో పట్టుదలతో మనం ప్రార్థించినప్పుడంట దేవుడు వారికి సహాయాన్ని చేస్తాడు. లోకసువార్త 18వ అధ్యాయంలో తన ప్రియులు, తన పిల్లలు ఎలా ప్రార్థించాలని దేవుడు కోరుతున్నాడని అంటే, వారు విసుగక నిత్యము ఎలా చేయాలట అంటే ప్రార్థనలు ఏం రాకూడదు,
ఇసుగుదల రాక రోజు ప్రార్థన అంటున్నారండి, ప్రార్థన అంటున్నారండి అని ఈ ప్రార్థన అన్నప్పటికీ మనకేం రాకూడదు, ఇసుగుదల రాకూడదు. కాబట్టి ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు ప్రార్థన కూడికైనా ఆ ప్రార్థనలో మనం ఏకీవించే వారంగా ఉండాలనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. చూడండి, ఎక్కడైనా మన ఇంటి పక్కన ప్రార్థన జరుగుతుంది అనుకోండి, మనం ఖాళీగా ఉన్నాం, మనకు లేదనుకోండి, వెళ్ళాలి. అయ్యో రోజు పొద్దునే కదా అక్కడికి వెళ్ళొచ్చాం, మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి అనుకోకూడదు. పొద్దున్న అక్కడికి వెళ్ళినా సాయంత్రం ఇక్కడికి రావాలి, సాయంత్రం ఇక్కడ జరిగిన ఉదయం ఇంకో చోట జరిగినప్పుడు వెళ్ళాలి. ప్రియులను గమనించండి, ప్రతి ప్రార్థనకు ఎలాగెళ్ళాలి? ఇసుక వెళ్ళినప్పుడు దేవుడు తగిన కాలమందు దేవుడు మనకు సహాయాన్ని, మనం ఇసుక ప్రార్థన చేస్తే, ప్రయత్నం చేస్తామంటే దేవుడు అద్భుత కార్యాన్ని జరిగిస్తారు. 2 కప్పలు పెరుగు కుండలో పడిపోయినాయి అంటే మా అమ్మగారు చెప్పేవారు చిన్నప్పుడు. పెరుగు కుండలో పడిపోతే రెండు కప్పల్లో ఒక కప్ప ఇంకా నా వల్ల కాదని ఈదలేక ఇంకా ఓపు కుదిలేసి మునిగిపోయిందంట. ఆ పెరుగులో మునిగిపోయి పెరుగు తాగే చచ్చిపోయింది. ఇంకొక కప్ప ఏం చేసిందనంటే, ప్రయత్నం చేద్దాం, ఎంతవరకు బలం ఉంది అంతవరకు ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేసి గిలగిల కొట్టుకొని అలా కొట్టుకున్న తర్వాత ఆ పెరుగు కాస్త ఏమైపోయిందనంటే మజ్జిగగా మారిపోయిందని. ఆ మజ్జిగలో నుండి ఏమొచ్చిందనంటే అంత ఎన్న తేలిందంట, ముద్దలాగా. ఇంత ముద్దలాగా తేలినప్పటికీ ఈ కప్ప ఏం చేసిందనంటే నొగరది ఎక్కువైందేమో, ఆ ముద్ద పైకి వచ్చిందేమో, ఈ కప్ప గిలగిలలో కొట్టుకుని అదేం చేసిందనంటే ఆ ముద్ద మీద ఉరికి ఆ ముద్ద మీద నుండి బయటికి వచ్చేసిందండి. అపాయం తప్పించుకుంటానికి కారణం ఏంటనంటే అది ఇసుకక ఏం చేసింది, ప్రయత్నం చేసింది. ఈరోజు మనము కూడా ప్రార్థనలో విసుకక ప్రార్థన చేసినప్పుడు తగిన కాలమందు దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. అదే యాకోబు రాసిన పత్రికలో చూడండి, 5వ అధ్యాయం 15వ వచనంలో ఇందాక చదువుకున్న వాక్య భాగంలోని ఆసక్తితో ప్రార్థన చేశాడట. మరొక మాట చదువుతున్నాం, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుందట అంటే, ప్రార్థనలో మనకి ఏముండాలనంటే ఒకటి ఆసక్తి ఉండాలి, ఆత్మతో మనసుతో ప్రార్థన చేయాలి, 2 పట్టుదలతో ప్రార్థన చేయాలి, ఇసుకగా ప్రార్థన చేయాలి అండి. అదే సమయంలో విశ్వాసముతో ఏం చేయాలటండి, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేస్తుందంటండి, మన విశ్వాసంతో చేసిన ప్రార్థన దేవుడు స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడని విశ్వాసంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మన విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుత కార్యాన్ని జరిగిస్తారనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, మనము విశ్వాసముతో మనం ప్రార్థించవలసిన వారిమై ఉండాలనే విషయాన్ని మీకు తెలియపరుచుతున్నాను. చివరిగా కనుక మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో ఏకీపించి ఏక మనసుతో మనం ప్రార్థన చేయాలి. మనం చేయాలి, ఇతరులతో కలిసి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. చదువురమ్మా 8వ అధ్యాయం 20వ వచనం. తప్పు పడిందేమో ఒకసారి. ఇక్కడ ఏమని ఉంటుందనంటే, ఎక్కడైతే 2-3 నా నామను కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అని అంటారు. సరే, మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియులారా, ఇక్కడ చదువుకున్న వాక్య భాగాన్ని మనం గమనిస్తే, ఎప్పుడైతే 2-3 కూడి ఏకీపించి మనం ప్రార్థన చేస్తామో దేవుడు అద్భుత కార్యాన్ని చేస్తాడు. అపోస్తల కార్యాలు చూడండి, 16వ అధ్యాయము. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలోనండి, వారు చెరలో వేయబడ్డారంటండి. 16వ అధ్యాయంలో వేయబడినప్పుడు పౌలు శీలలు కలిసి మధ్యరాత్రి వేళ ఏక మనసుతో ప్రార్థన చేస్తుండగా జరిగిన విషయం ఏంటి తెలుసా అండి? అకస్మాత్తుగా గొప్ప భూకంపం కలిగిందంటండి. చెరసాలు పునాదులు ఏమైనాయి అని అంటే బద్దలైనవి అంటండి. వారు బంధింపబడిన గది తలుపులు తెరవబడ్డాయంటండి. వారి చేతులకున్న బంధకాలు ఏమైనాయంటే ఊడిపడ్డాయంట. ఎప్పుడు అనంటే వారందరూ ఏక మనసుతో ప్రార్థన చేసి. ఎలా చెప్తున్నాను ఏంటంటే, 7గురుగా ఎందుకు పెట్టాము, 5గురుగా ఎందుకు పెట్టాము, ఎందుకు చేయాలి ఎలాగానంటే, కలిసి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో మొయ్యబడిన ద్వారాలు దేవుడు తెరుస్తాడు, కట్టబడిన సంఖ్యలు దేవుడు తెంపుతాడు. చదవండి అమ్మ ఇప్పుడు. అయితే మధ్యరాత్రి వేళ
అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, శరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునెను, అందరు బంధకములు తోడు. అమ్మ, ఎందుకు ఈ కార్యం జరిగిందనంటే వారు ఏక మనస్సుతో వారి దేవుని ఏక మనస్సుతో వారి కష్టాల్లో ప్రార్థన చేశారు కనుక దేవుడు వారి విషయంలో అద్భుతాలు చేశాడు. వారు ప్రార్థన చేయగా వారి జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది చూడండి, ఆ మాటలు పైకెళ్ళి చదవరమ్మా. వారు ఏక మనస్సుతో అన్నమాట. 25. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శేలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండేది, ఖైదులు వినుచున్నారు. అప్పుడు అకస్మాత్తుగా చాలు, నేను ముగిస్తాను. కాబట్టి ప్రియులారా, వారు కలిసి ప్రార్థన చేయగా వారి చేతులకున్న సంఖ్యలు తెంపబడినట్టుగా, వారికి విడుదల దొరికినట్టుగా మనము కూడా అలా ప్రార్థన చేద్దాం. చెప్పండి, 7 విషయాలు. మొదటి ఏంటంటే ఆసక్తితో ప్రార్థన చేయాలి, ఆత్మతో మనసుతో ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి, ఏక మనసుతో ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన విషయాల్లో వీరికి చేసినట్టుగా మనకు చేస్తాడు. వీరు నమ్ముకున్న దేవుడు మనం నమ్ముకున్నాం. అటు రీతిగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుదాం. ప్రియులారా, ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. ఈరోజు చెప్పబడిన వాక్య భాగంలో మనము దేవుని పట్ల ఆసక్తి చూపితే, మనము ఆత్మతో మనసుతో ప్రార్థన చేస్తే, మనము కూడా పట్టుదలతో ప్రార్థన చేస్తే, మనము కూడా ఇసుకగా ప్రార్థన చేస్తే, విశ్వాసముతో ప్రార్థన చేస్తే, కలిసి ఏక మనస్సుతో సంఘముగా ప్రార్థన చేస్తే, ఇదిగో వీరి విషయాల్లో దేవుడు అద్భుతం చేసినట్టుగా అండి మన విషయంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రియులారా, దావీదు దేవుని పట్ల ఆసక్తి చూపాడు కాబట్టే గొర్రెలు కాసుకుంటున్న వాడిని మహారాజు చేశాడండి. ఈరోజు మనము కూడా దేవుని పట్ల ఆసక్తి చూపితే, దేవుని పట్ల ఉన్నతముగా ఆలోచిస్తే, దేవుని పట్ల ఉన్నతంగా మనము తలపెడితే, ఆసక్తిని చూసి, దేవుని పట్ల మనకున్న ఆసక్తిని చూసి దేవుడే మనల్ని ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తాడు. కనుక ఆ సమయంలో ఆత్మతో మనసుతో మనం ప్రార్థన చేయాలి. ఏదో పెదవులతో చేసి వెళ్ళిపోకుండా మనసుతో నిజంగా 1-2 మాటలు పలికి వెళతాం.